ఈ రైస్ కనుక మీరు ఇంట్లో చేయాలి అనుకుంటున్నారా? నేనైతే ఈ రైస్ని తింటూ ఉంటాను. మీరు వెళ్ళి వీడియో మొత్తం చూసి రండి. మరి వీడియో పూర్తిగా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసి రండి. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను రెసిపీ వచ్చి చెప్తున్నాను. చేసేది ఏంటంటే రెసిపీ పేరు అయితే మిల్ మేకర్ గోంగూర రైస్ అన్నమాట. దీంట్లోకి మనం ఎక్కువ మసాలాలు అనేవి యాడ్ చేయనండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఉంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడితో పాటు అంతేనండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర, అంతేనండి. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ వాటర్లో మనమైతే సోయా చంక్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుందాం. యాడ్ అయితే చేసుకున్నాము, కానీ ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తేనే మనకు సోయా చంక్స్ అనేవి కొంచెము టేస్ట్ అనేది వస్తుందంటే సప్పగా ఉంటుంది కదా, అందుకనేసి చెప్తున్నానండి. వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాను. మీరైతే చూసి వేసుకోండి సాల్ట్ని. ఇవి కొద్దిసేపు అయితే ఇలా 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి కాబట్టి అంత లోపల మనం ఈ గోంగూరని అయితే మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. నేను ఆయిల్ అయితే వేసేసాను. చూడండి ఇలా గోంగూర అయితే మెత్తబడిపోయింది. ఇంకొద్దిసేపు ఉన్నిచ్చి మనమైతే దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాం. గోంగూరను అయితే మిక్సీ పట్టేశానండి. ఇదిగోండి ఇంత చిన్న కప్పులో అయితే వచ్చింది. ఒక గుప్పెడు గోంగూరని. అంతసేపు మనము ఇంగ్రీడియంట్స్ని మాత్రమే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించానండి. తర్వాత ఈ కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ కూడా హెల్త్కి మంచిది కాదు, అన్నీ చూసి వేసుకోండి. పిల్లలు ఏమైనా స్పెషల్గా అడుగుతూనే ఉంటారండి. వాళ్ళు అడిగేవి చేస్తూ పెట్టాలా, కాకని అందులోనే మనము అన్నీ తక్కువగా అన్హెల్తీ వాటిని అయితే కొంచెం తక్కువగా వేసుకోవడం వలన మనకు హ్యాపీ, మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళకు కూడా కడుపు నిండుతుంది. ఈరోజు అయితే నేను అసలు మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా చేస్తానని చెప్పాను కదా. ఈ ప్రిపరేషన్ మొత్తము గోంగూర మిల్ మేకర్ రైస్ అన్నమాట. ఇక్కడ అసలు నేను కారం పొడి యూజ్ చేయను కాబట్టి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నానండి. ఇలా పచ్చిమిరపకాయలు వేగినాక సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇలా ఆనియన్స్ కూడా వేగినాయండి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే అడగాలనిపిస్తుంది, ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీ ఎవరికైనా యూజ్ఫుల్ అయితే షేర్ కూడా చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేయండి. టమోటా ముక్కల టేస్ట్ వేరుగా ఉంటుందండి. అలాగే గోంగూర టేస్ట్ పులుపు వగరు అనే విధంగా ఉంటుంది. దాని టేస్ట్ దానిదే ఉంటుంది, టమోటా ముక్కల టేస్ట్ దీనిదే ఉంటుంది. పులుపు ఎక్కువైపోతుంది అనేసి అనుకున్న వాళ్ళకే చెప్తున్నాను. అందులోనూ కొంచెం గోంగూర ఎక్కువ ఉంటే కనుక ఆప్షనల్గా పెట్టుకోండి టమోటా. నా దగ్గర గోంగూర కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేనైతే టమోటా ముక్కల్ని యాడ్ చేశాను. టమోటా ముక్కలు బాగా వేగేంత వరకు మనమైతే వీటిని స్క్వీజ్ చేసి పెట్టుకోండి. అంటే ఇట్లా మెత్తగా పిండేయాలండి. పిండిన తర్వాత చాలా స్పాంజీగా అయిపోతుంది. చూడండి వాటర్ అంతా తీసేయాలి అట్లా. ఇక్కడ నేను స్క్వీజ్ చేస్తుంటే చూస్తున్నారా నురుగు వస్తుంది. ఎందుకంటారో నాకైతే తెలియట్లేదు. నేను ఎప్పుడు ఇలా స్క్వీజ్ చేసినా అంతలా నురుగు అయితే రాలేదు. ఈరోజు అయితే వస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేయాలి. పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తగినంతనే. ఎందుకంటే మనం మిల్ మేకర్లో ఆల్రెడీ ఉప్పు అయితే యాడ్ చేసింటాం కాబట్టి. తర్వాత ఇదిగోండి ఈ గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను వేసిన మిరపకాయలతోటే మాకు కారం సరిపోతుంది కాబట్టి వేసుకోలేదు. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం పొడి వేసుకోండి దీంట్లోకి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. చాలండి. ఆ వాటర్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఒక
5 నుంచి 10 సార్లు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో గ్రీనరీగా, మంచి హెల్తీ ఫుడ్ కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి. చూస్తుంటేనే మటన్ని తలిపించేలా ఉంది ఈ రైస్, ఈ మిల్ మేకర్ చూస్తుంటేనే. తిని చెప్తాను. చాలా బాగుందండి. అస్సలు కొంచెం లైట్గా ఉప్పు తక్కువైంది అంతే. ఇప్పుడు లైట్గా ఆ ఉప్పు కూడా చల్లుకుంటాను. సన్న ఉప్పు ఉంటుంది కదా, అది నిజంగా ఇట్నే తినేస్తాను నేనైతే. ఇక మీరైతే వీడియో వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. మీకు వీడియో మొత్తం నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా.